మీకు ఒక రియల్ ఫ్యాక్ట్ చెప్పనా, జగన్మోహన్ రెడ్డి గారు అంటే తెలంగాణ రాజకీయ నాయకులకి ఎందుకంత ఇంట్రెస్ట్, ఎందుకంత ఇష్టమో అని చెప్పి నాకు ముందు ఒక థాట్ ఉండేది. సో రీసెంట్ గా రిలీజ్ అయింది అనమాట మనం చేసిన సర్వే ప్రకారం. ఏంటంటే ఈ టీఆర్ఎస్ గానీ కాంగ్రెస్ గానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఇంత పైకి లేపుతున్నారో అర్థం కాల ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. సో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఓన్లీ తెలంగాణ రాజకీయ నాయకులు మాత్రమే ఇంట్రెస్ట్, అక్కడ తెలంగాణ ప్రజలకి ఎవరికి అంత ఇంట్రెస్ట్ లేదు. సో ఏంటంటే మ్యాటర్, ఆంధ్రప్రదేశ్ లో కనుక జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇప్పుడు వచ్చిన కంపెనీలన్నీ తోలేస్తారు, కంపెనీలు తీసుకురారు. సో తద్వారా ఏమవుద్ది, మన పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ఉంది కదా, కంపెనీస్ అన్ని అటు వెళ్ళిపోతాయి. సో అలాగా మన తెలంగాణ రాజకీయ నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంట్రెస్ట్. ఆయన అక్కడ నుంచి తోలేస్తే దగ్గరలో ఉన్నది తెలంగాణ కదా, పుడుకుని తెలంగాణ, అరే మా దగ్గర రండి అని చెప్పి వీళ్ళు తెలంగాణ లాగేసుకుంటారు. ఇప్పుడు ఏదో అతని మీద ప్రేమ, అతను రాజకీయం చేసిన విధానం, అతను పాలించిన పరిపాలన చూసి ఆయన మీద ఏమి ఇంట్రెస్ట్ రాలా. ఆయన కంపెనీలు ఎలా అయితే తరిమేశాడో ఆ విధానాలు చూసి, రోడ్ లేకుండా ఇబ్బంది పెట్టిన ఆ విధానాలు చూసి, అభివృద్ధి చేయకుండా ప్రజావేదికలు కూల్చేయడాలు ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్ గా కంపెనీలు ఎవరు అక్కడ స్టార్ట్ చేయరు ఆంధ్రప్రదేశ్ లో. సో జగన్మోహన్ రెడ్డి గారు సాధారణంగా ఏ కంపెనీని రానివ్వరు. ఆటోమేటిక్ గా ఏదైనా కంపెనీస్ వచ్చినా సరే ఆయన కింద పడి ఉండేలా చూస్తారు. తద్వారా ఏమవుతుంది, వాళ్ళకి సరైన రెస్పాన్స్ రాకపోతే కంపెనీలన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఆటోమేటిక్ గా పక్క రాష్ట్రమైన తెలంగాణకి బెనిఫిట్ కదా. సో తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లో రావడానికి ఇక్కడ తెలంగాణ రాజకీయ నాయకులు బాగా కృషి చేస్తున్నారు. ఇది కాదని ఒక్కళ్ళు చెప్పనండి, తెలంగాణ రాజకీయ నాయకులు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని అంత బాగా చూసుకుంటారో రీజన్ ఇది కాదని ఒక్కళ్ళు చెప్పించండి చూద్దాం.